అమలాపురంలో సర్కార్ సినీ బృందంతో BR9 టీవీతో ముఖాముఖి. BR9 టీవీ న్యూస్ ఛానల్కి నమస్తే అండి. ఈరోజు అర్జున్ సర్కార్ ఆడిషన్స్ జరుగుతున్నాయండి. నేను ఆడిషన్కి వచ్చాను. అలాగే మన అమలాపురంలో ఉన్న కళాకారుల్ని ఎప్పుడూ నిత్యం ప్రోత్సహించే మా గన్సిట్ రామలాల్ గారు అవనివ్వండి, DSN గారు కుమార్ గారు అవనివ్వండి, గుర్రం రామకృష్ణ గారు అవనివ్వండి, తర్వాత భద్రాజీ గారు, రాజశేఖర్ గారు, ఇలాగా మన కోనసీమ ఫిల్మ్ అసోసియేషన్ అని చెప్పేసి మనకు ఒక అసోసియేషన్ ఉంది. దాని నుంచి ఏ సినిమా వచ్చినా సరే మన కోనసీమలో ఉన్న ఆర్టిస్టులందరినీ ప్రోత్సహిస్తారండి మన వాళ్ళు. అలాగే ఇక్కడ కమిటీ కుర్రలు అవనివ్వండి, ఆయా అవనివ్వండి, చాలా మంచి మంచి సినిమాలు చేశారండి మన కోనసీమలో. మన కోనసీమ అసోసియేషన్ నుంచి ఆర్టిస్టులందరినీ కూడా మా గ్రూప్ ద్వారా సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ ఉంటామండి. తర్వాత ఇక్కడ లోకల్గా ఏ సినిమా జరిగినా మన కోనసీమలో ఉన్న ఆర్టిస్టులందరికీ పిలిచి మరీ క్యారెక్టర్ ఇస్తారు. ఈ BR9 టీవీ వారికి ధన్యవాదాలండి. ఈ సినిమా గురించి ప్రత్యేకత ఏంటి? సినిమా గురించి కొద్దిగా వివరంగా చెప్పండి, ఎక్స్ప్లెయినేషన్. దీని గురించి కొద్దిగా ఎక్స్ప్లెనేషన్. డైరెక్టర్ గారి గురించి, నిర్మాతల గురించి, వీళ్ళందరూ అవకాశాలు ఇచ్చినందుకు అమలాపురం సద్వినియోగంగా శుభాకాంక్షలు. డైరెక్టర్ కిరణ్ గారికి, కిరణ్ వారి ఈ అర్జున్ సర్కార్ గురించి కొన్ని విషయాలు చెప్పండి అన్నాం. సినిమా గురించి కొద్దిగా లైట్గా డైరెక్టర్ గారి గురించి చెప్పండి. మా డైరెక్టర్ కిరణ్ వారి గారు నాకు ఒక గత 15 ఏళ్ళ క్రితం నుంచి ఒక ఫ్రెండ్ అండి ఆయన. అలాగే ఈ సినిమాలో మనకి చేస్తున్నారు. అది ఏంటన్నదే రేపు సినిమా స్టార్ట్ అయిన తర్వాత, షూటింగ్ అయ్యి రిలీజ్ అయిన తర్వాత ఆ ప్రతిభ ఏంటో కనిపిస్తుందండి. ఎప్పుడు ప్రొడ్యూసర్ గారు అవనండి, డైరెక్టర్లు అవనండి, అంత బాగుండాలి. వాళ్ళతో పాటు మనం బాగుంటాం, ప్రేక్షకులు బాగుండాలి, ఆర్టిస్టులు బాగుండాలి. అంటే మనం సినిమాని బ్రతికించాలి. అలాగే అర్జున్ సర్కార్ కూడా మనం అందరూ కలిసి చేసి మంచి హిట్నివ్వాలి. దీనికి ముందు సినిమా ఇదే బ్యానర్లో గేదెల రాజు, కాకినాడ తాలూకు చేశారండి. ఆయన కూడా మా కజినే డైరెక్టర్. ఇప్పుడు రెండోది అర్జున్ సర్కార్ చేస్తున్నారండి. థ్యాంక్స్ అండి. BR9 టీవీ ప్రేక్షకులకి ముందుగా అందరూ కూడా శుభాకాంక్షలు అండి. అలాగే ఈవేళ ఒక 4వ సినిమాని డైరెక్ట్ చేసినటువంటి మన కిరణ్ గారు ఈవేళ కోనసీమ ప్రాంతంలో షూటింగ్ జరుపుకోవడం మనందరూ కూడా సంతోషం. మరి ఆ షూటింగ్ జరుపుకోవడం వల్ల ఈవేళ ఇక్కడ ఎవరైతే సినిమా చేయాలని ఫిల్మ్ అసోసియేషన్లో ఉన్నవాళ్ళు కానీ, అలాగే బయట ప్రజలు కానీ ఎంతోమంది సినిమాలు చేయాలని కోరుకున్న కళాకారులు ఉన్నారండి. చాలా ఉత్తమమైన కళాకారులు ఉన్నారు, మంచి కళాకారులు ఉన్నారు. వారందరికీ కూడా మరి డైరెక్టర్ కిరణ్ గారు ఈ సదవకాశాన్ని ఇచ్చినందుకు చాలా ఆనందం, చాలా సంతోషం అండి. వారికి అన్ని విధాలా కూడా మా కోనసీమ ఫిల్మ్ అసోసియేషన్ నుంచి వారికి సహాయ సహకారాలు అందిస్తామని కూడా మేము తెలియజేసుకుంటున్నామండి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కళాకారులు కూడా ఆ ప్రతిభని పైకి తీసుకొచ్చి ఆ ప్రతిభను చూపించాలని అనుకున్నటువంటి మన డైరెక్టర్ కిరణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సంతోషం అండి. ధన్యవాదాలు. సుమారు ఒక 50 మంది వరకు వచ్చి ఇప్పుడు అందులో మనం ఒక 30 మందిని సెలెక్ట్ చేయాలి. మా BR9 ఛానల్ కోనసీమ జిల్లాలో చాలా వచ్చినది మాకు చాలా హ్యాపీగా ఉంది. మా BR9 ఛానల్ తరఫు నుంచి సక్సెస్ఫుల్గా హిట్ అవ్వాలి, అందరూ బాగుండాలని, ఉగాది కల్లా కబడ్డీ పడాలని నేను సభ్యులుగా కోరుతున్నాను. ఇక్కడ కోనసీమ ప్రజలంతా చాలా మంది చూస్తారు. దీని గురించి మీరు మా
ఎస్ఎల్విసి క్రియేషన్స్ బ్యానర్లో ప్రొడక్షన్ నెంబర్ 2 అంటే అర్జున్ సర్కార్ అంబటి అర్జున్ గారు హీరోగా ఇందులో చేస్తున్నారు. ఈ కోనసీమ సరౌండింగ్స్లో అమలాపురం అలాగే ఐనవెల్లి ఇలా కొన్ని గ్రామాల్లో ఈ సినిమాని పూర్తి చేయదలుచుకున్నాం. అలాగే ఇక్కడ చాలామంది టాలెంటెడ్ పీపుల్ కోసం సెర్చ్ చేసి చాలామంది తీసుకోవడం